సో చాలా చాలా రేరెస్ట్ టాలెంట్ ఉన్న వ్యక్తి. ఇలాంటి వాడు భారతదేశంలో సపోజ్ ఇవాళ ప్రకాష్ రాజ్కి బీజేపీ ప్రభుత్వానికి ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉంది, కానీ మా అసోసియేషన్కి ఏదైనా సమస్య వస్తే డైరెక్ట్గా నరేంద్ర మోడీ తోటి, అమిత్ షా తోటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐడియాలజీ మాట్లాడగలిగి ఏదైనా తేగలిగే దమ్మున్నాడు. మీకుందా? మీ ఫ్యామిలీకి ఎవరికైనా ఉందా? లేదు. పైగా ప్రకాష్ రాజ్ తెలుగువాడు కాదు. వాడు తెలుగువాడు కాదు, కానీ తెలిసిన వాళ్ళు అవసరమారా? ఏంటయ్యా మీ పద్ధతులు? ఎంతకాలం పాటు ఇంకా నేను నాది అనే సంకుచితమైన ఆలోచనలతో చేస్తారు. మనుషులుగా మనం గ్రోనప్ అవ్వాలి. మనిషి వయసు వచ్చే కొద్దీ పరిణితి చెందాలి, మెచ్యూరిటీ రావాలి. వయసు వచ్చే కొద్దీ అలా తగ్గిపోయి ఉండకూడదు, అలాగ సంకుచితంగా మారిపోకూడదు. ఇవాళ ఇండస్ట్రీలో నేను చాలాసార్లు విన్నాను ప్రకాష్, ఈ మధ్యకాలంలో ఏ విషయం వచ్చినప్పుడు నువ్వు ఎన్నోసార్లు ఎంతో ప్రేమగా మాట్లాడిన వాళ్ళు కూడా, లైక్ కోట శ్రీనివాసరావు, ఇంకా ఇద్దరు ముగ్గురు పేర్లు, బాబు మోహన్ గారు, వీళ్ళందరూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగానే ప్రకాష్ రాజ్ ఎవరేనండి? ఇంత జలసా, ఇంత అసూయ. పోనీ అతను ఏమన్నా దీనివల్ల ఏమైనా 10 రూపాయలు సంపాదిస్తాడా? కనీసం ఏమైనా ఇది ఉంటుందా? ఎక్స్ట్రాగా ప్రకాష్ రాజ్కి ఏమన్నా కిరీటం అని పెడతామా? నెత్తి మీద ఇది ముళ్ళ కిరీటం లాంటిది. ఆ ముళ్ళ కిరీటం నేను భరించి రక్తాలు కారినా సరే బ్రహ్మాండంగా చేస్తాను ముందుకు వచ్చాడు. అలాంటి వాడికి కదా మనం సపోర్ట్ చేయాలి. మా అసోసియేషన్కి రెండోసారి చేయడానికి నాకు అవకాశం చాలాసార్లు వచ్చినాయి, కానీ ఎందుకు చేయలేదంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఒకసారి చూశాను, చాలా గట్టిగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఆ రెస్పాన్సిబిలిటీని ఎంజాయ్ చేస్తారు, రెస్పాన్సిబిలిటీగా తీసుకోరు. హీజ్ హైనెస్ అని పిలవాలంట కొంతమందిని అసోసియేషన్కి వెళ్తే. నాకు తెలిసి బ్రిటిష్ రాజుని కానీ బ్రిటిష్ క్వీన్ని కానీ పిలుస్తారు, కనీసం మన నరేంద్ర మోడీని కూడా మనం పిలవం, మన పిఎం అంటాం. లేకపోతే ప్రెసిడెంట్ గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఏదన్నా అలాంటి గౌరవ పదంతో వెళ్తాం. కానీ ప్రకాష్ రాజ్కి 100% సపోర్ట్ ఇస్తాం. ఇంకొక మాట, నిన్న ప్రకాష్ రాజ్ టీవీ నేను నిన్నప్పుడు చూసినప్పుడు నేను కొంచెం తక్కువ చూసాను, ఎందుకంటే మా తేజ్ బాబు ఒంట్లో నేను యాక్సిడెంట్ అవ్వటం వల్ల గత 20 రోజుల నుంచి నేను కొంచెం ఫోకస్డ్గా లేను. ఆ తర్వాత అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాను. మంచు విష్ణు ఎందుకు అలా అన్నాడో అర్థం కాల. ప్రకాష్ని ఛాలెంజ్ చేశాడు, నువ్వు పవన్ కళ్యాణ్ వైపు ఉంటావా, ఇండస్ట్రీ వైపు ఉంటావా? ఏంటి అసలు ఈ క్వశ్చన్ ఏంటి? సరే, ప్రకాష్ రాజ్ని అనడానికి ఏదో మా రాష్ట్రం కాదు అని చెప్పచ్చు. కళ్యాణ్ బాబు ఏంటి తెలుగుడు కదా, తెలుగు ఆర్టిస్ట్ కదా? ఏం ఆలోచిస్తున్నారో, ఎట్లాంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో నాకేం అర్థం కావట్లా. మధ్యలో నేను ప్రకాష్ రాజ్కి సపోర్ట్ ఇచ్చినందుకు ఎప్పుడో జరిగిన మా అసోసియేషన్ బిల్డింగ్ గురించి అది ఎత్తారు కొంతమంది. ఎన్నిసార్లు ఎత్తారు నాయన అది బిల్డింగ్ గురించి? అది మా అసోసియేషన్లో అట్లీస్ట్ చిన్న చిన్న ఆర్టిస్టులు మాదంటూ కూర్చుంటానికి ఒకటి ప్లేస్ పెట్టాం. ఈ రైటర్స్ అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్ కూడా ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. అది దాంట్లో మా అసోసియేషన్కి అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ 140-170 స్క్వేర్ యార్డ్స్ ఉంది మనకి. దాన్ని మేము కొన్నప్పుడు దాదాపు 90 lakhs అయింది. ఆ డబ్బు ఎందుకు మేము పెట్టామంటే, ఆ డబ్బు అక్కడే ఉంటే ఇయర్లీ 8 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అది కట్టకుండా ఉండటానికి కోసం అప్పట్లో ఉన్నటువంటి మల్లికార్జునరావు గారు సెక్రటరీ, పరుచూరి బ్రదర్స్ చాలా ఆత్మీయులైన వ్యక్తులు మన మోహన్ బాబు గారికి. అలాగే నాకు సెక్రటరీ నిలబడిన శివాజీ రాజా ఓడిపోయాడు. మోహన్ బాబు గారు సెలెక్ట్ చేసినటువంటి సపోర్ట్ ఇచ్చినటువంటి మల్లికార్జునరావు గెలిచారు. సో మాకేం ఏ ఫీలింగ్ లేదు, గుడ్. వీళ్ళందరూ ఓకే అయిన తర్వాతే కొన్నాం. సరే, ఇప్పటికి ఒకవేళ నేను ఏదన్నా తప్పు చేసి కొనుంటే కూడా ఆ డబ్బు అట్లా ఉండుంటే బాగుండేది. దాన్ని 40 లక్షలకు 35 లక్షలకు ఎదురు రిజిస్ట్రేషన్ కూడా వీళ్ళే కట్టి 35 లక్షలకు 36 లక్షలకు ఉన్నారు. ఇప్పుడు కనుక ఆ ల్యాండ్ ఉంటే, ఇప్పుడు కనుక అది ఉండుంటే మనకున్న 150 గజాల్లో మినిమం ₹1,00,000 అనుకున్న రేట్ అనమాట. అది చాలా తక్కువ రేట్ అనుకుంటే అది 1.5 crore వర్త్ ఆఫ్ ల్యాండ్ అది మనకు ఉంది. అది అమ్మి పడదుపారు.
దానికి ఆన్సర్ లేదు నరేష్ దగ్గర నుంచి కానీ లేకపోతే, ఎందుకంటే నరేష్ సంతకం పెట్టాడు, శివాజీ రాజా ప్రెసిడెంట్. అయితే ఎందుకు అమ్మారు ఏంటనేది నేను వాళ్ళ మీద నేరం మోపట్ల. ఎందుకంటే మోహన్ బాబు అన్నయ్య గారు నన్ను అడిగారు, నా పేరు చెప్పలేదు పాపం ఆయనకి ఎందుకు అనుకుని, తక్కువకి అంత ఎక్కువ కొనడం ఎందుకు, అంత తక్కువ అమ్మడం ఎందుకని. ఎక్కువ కొన్నందుకు నేను ఆన్సర్ చెప్పాను, తక్కువ కొన్నందుకు మీకు కృష్ణులా కాపలాగా వస్తుంది కదా, అతను అడగాలి కదా మీరు, నన్ను ఎందుకు అడుగుతున్నారు అర్థం కదా. ఇది నేను చెప్పున్నాను. యాక్చువల్గా ఒకడైతే చెప్పగలుగుతాం. ఇంకొక మాట విన్నాను ప్రకాష్, మరి ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలీదు. ఆర్టిస్టులకి ఫస్ట్ టైం మా అసోసియేషన్ మెంబర్లకి డబ్బు ఆశ చూపిస్తున్నారు అని విన్నాను. అది ఎంతవరకు ట్రూ నాకు తెలీదు. అంటే ఆల్రెడీ మేము 10,000 ఇచ్చాం, ఇంకొంతకాలం తర్వాత మీకు ఇవ్వబోతున్నాం అని మాట. అంటే ఇంక ఇది ఇక మా అసోసియేషన్ని నేను ఒకసారి ఎందుకో మాట అన్నా, మా అసోసియేషన్ మసకబారిపోయింది అని. అంటే ఈ చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఇప్పుడు చెప్తున్నాను, మా అసోసియేషన్ మసకబారబోతుంది. మా అసోసియేషన్ మెంబర్స్ యొక్క ప్రతిష్టని దిగజార్చడానికి జరగబోతుంది కుట్ర అని విన్నారు. అది ఎంతవరకు ట్రూ ఫాల్సో నాకు తెలియదు. ఈ ప్లీజ్ బట్ అసోసియేషన్ మెంబర్స్ని ఎవరిని కూడా అలాంటి ప్రలోభాలకు లొంగద్దు. ఎందుకంటే మీకు ఒక లాంగ్ ఫ్యూచర్ చూపించడానికి వచ్చాడు ప్రకాష్. నేను ఇవాళ మనస్ఫూర్తిగా చెప్తున్న విషయం ఏంటంటే, ప్రకాష్ ఈ 2 సంవత్సరాలు కాదు ప్రకాష్, నీలంటోడు కనీసం 3 టర్మ్స్ ఉంటే కానీ మా అసోసియేషన్ పొజిషన్ టాప్ లెవెల్కి వెళ్దు. చాలా తెలివిగలడు ప్రకాష్. తను ఎలా చేస్తాను అనేది మా అందరికీ ఒక బ్లూ ప్రింట్ చూపించాడు. మేము అమాయకంగా ప్రకాష్ వెనకాల పడిపోయి ప్రకాష్ అనుకోవాలి అలా తను చూపించాడు, ఇది చేయగలుగుతానని పాసిబిలిటీ చూపించాడు. సో ప్రకాష్, మా అందరి సపోర్ట్ నీకు ఉంటుంది, మా అసోసియేషన్లో ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉంటుంది. ఒక్క మాట ప్రకాష్ అన్న మాట మీకు చెప్తున్నా, నాకు చాలా బాగా నచ్చిన మాట ప్రకాష్ మాట్లాడిన మాట. ఎలక్షన్స్లో ఎవరు నిలబడిన వాళ్ళు ఎవరు ఓడతారు గెలుస్తారు కాదు, మంచివాడిని ఎన్నుకుంటే మీరు మెంబర్స్ గెలుస్తారు, చేతకాన వాళ్ళని ఎన్నుకుంటే మీరే ఓడిపోతారు. సో ప్రకాష్ రాజుకి విన్నింగ్ అండ్ డిఫీట్ చాలా చిన్న విషయం. ఎందుకంటే గెలిస్తే నెత్తి మీద ఇంత పెద్ద రాయి పెట్టినట్టు, బట్ మోయటానికి రెడీగా ఉన్నాడు. తనకి ఏం గెలిచినా గెలవపోయినా తనకి ఏం ఫరక్ పడదు. కానీ అక్కడ దాన్ని ఒక ప్రెస్టేజ్గా తీసుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించాలని. అంత కంగారు ఎందుకు? ఈ 2 ఏళ్ల తర్వాత నిలబడచ్చు, ఆ తర్వాత నిలబడచ్చు. తెలుగు వాళ్ళం అందరం కలిసి తెలుగు వాళ్ళని నిలబెట్టుకుందాం అంటే మన వాళ్ళు ఇంకెక్కడ యాక్ట్ చేయట్లేదా? కోట శ్రీనివాసరావు తమిళ్లోనూ లేకపోతే కన్నడలోనూ హిందీలోనూ యాక్ట్ చేయలేదా? వాళ్ళు అనుకుంటే వీళ్ళు యాక్ట్ చేస్తారా? ఏంటిది ఈ నీచమైనటువంటి ఈ సంకుచితమైన ధోరణి ఏంటి? బ్రేక్ రండి బయటికి. మీరు లేకపోతే మీ పిల్లలు మీ భవిష్యత్ తరాలను కూడా భారతదేశం అంతా యాక్ట్ చేయాలని కోరుకోండి. ఓన్లీ తెలుగులోనే ఉండిపోతారు ఏంటి? వద్దు, ఈ సంకుచితం ఆలోచించి బయటికి రండి. ప్రకాష్, మనస్ఫూర్తిగా మేమందరూ నీ వెనకాల ఉన్నాం. నిన్ను 100% గెలిపించడానికి మా శాయశక్తులా కృషి చేస్తాం. అండ్ ఈ ఒక్కసారి కాదు ప్రకాష్, నువ్వు స్టేజ్ మీద మాట ఇవ్వాలి. నువ్వు గెలిచిన తర్వాత ఇంకొక 2 టర్మ్స్ చేస్తానని మాట ఇవ్వు. దట్స్ వాట్ వీఆర్ డిమాండింగ్ అండ్ ఆస్కింగ్. ప్లీజ్ ప్రకాష్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద మెంబర్స్. ఖచ్చితంగా నేను చెప్తాను, ప్రకాష్ రాజ్ ఏదైతే ప్రామిస్ చేస్తాడో ఇంకా తన ఫుల్ మేనిఫెస్టో నాకు కూడా తెలీదు, నాకు చూచాయిగా తెలుసు, టుకిగా తెలుసు. అది నేను అదే నేను చెప్పడం కరెక్ట్ కాదు. తనే ఇవాళ రేపట్లో ఇవాళ ప్రెస్ మీట్ ఉందో లేకపోతే ఇవాళ తను అనౌన్స్ చేస్తాడు. నేను చెప్తున్నాను, గ్యారంటీ ప్రకాష్ ఏదైతే చెప్తాడో అది చేసి చూపిస్తాడు. మనం ఒకవేళ గొంతమ్మ కోరికలు కోరుకొని మనం ఏదైనా అడిగితే మా అబ్బాయిని అమెరికా పంపించు ప్రకాష్, లేకపోతే మా అబ్బాయికి కొత్తగా చంద్రమండలంకి వెళ్తే ఒక రాకెట్ దానిలో ఇవన్నీ చేయలేకపోవచ్చు. కానీ మనందరికీ మా అసోసియేషన్లో ఎవరికి ఏ అయితే అవసరాలు ఉన్నాయో అవన్నీ తను ఏదైతే ప్రామిస్ చేస్తాడో అది 100% నెరవేర్చేటువంటి వ్యక్తి ప్రకాష్. వీఆర్ ఆల్ దేర్ విత్ యూ ప్రకాష్, వీఆర్ ఆల్ బిహైండ్ యూ, విల్ సపోర్ట్ యూ హార్ట్ఫుల్లీ. థ్యాంక్ యూ. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV.
Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.